హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు అద్దం ఎలా పనిచేస్తుంది? ఇది మన మొదటి ప్రశ్న. సాధారణంగా ఒక మృదువైన ఉపరితలం పైన ఏదైనా కాంతి పడితే అది రిఫ్లెక్ట్ అవుతుందని మనందరికీ తెలుసు. ఫోటాన్లు, కాంతి కిరణాలు ఒక వస్తువు నుండి వస్తున్నప్పుడు అది ఏదైనా సున్నితమైన ఉపరితలం పైన పడితే అవి తిరిగి సేమ్ యాంగిల్లో రివర్స్గా బౌన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రింటెడ్ షర్ట్ వేసుకొని అద్దం ముందు నిల్చుంటే దానిపైన ఉన్న లెటర్స్ అన్నీ మీకు రివర్స్లో కనిపిస్తాయి. అందుకే మనకు అంబులెన్స్ ముందు భాగంలో లెటర్స్ అన్నిటిని రివర్స్లో రాస్తారు. ముందు వెళ్ళే వెహికల్ అద్దంలో నుండి చూస్తే కరెక్ట్గా అంబులెన్స్ అని కనబడుతుంది. మనిషి జీవితం మొదలైనప్పటి నుండే అద్దాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. మనుషులు పుట్టినప్పటి నుండే అద్దాలు ఉన్నాయి. మానవులు ఉపయోగించిన మొట్టమొదటి అద్దం నీరు. ఎలాగంటే, నీటిలో వారి వారి మొహాలను, శరీరాలను చూసుకున్నప్పటి నుండే వారికి తమ దేహాలు ఎలా ఉన్నాయో కనిపించేవి. ప్రశాంతమైన చీకటి నీటిని అద్దంలా ఉపయోగించినప్పటి నుండి ప్రజలు వేల సంవత్సరాల నుండి అద్దాలను తయారు చేస్తున్నారు. పురాతన కాలంలో రాగి, ఉక్కు, వెండి మరియు బంగారంతో సహా పలు రకాల పదార్థాల నుండి అద్దాలు తయారు చేసేవారు. మొట్టమొదటిసారిగా మనుషులు తయారు చేసిన అద్దాలు నల్లని అబ్సిడియన్ గాజులు. వీటిని అగ్నిపర్వతాల రాళ్ల నుండి తయారు చేస్తారు. ఈ రాళ్లను బాగా పాలిష్ చేసి అద్దంలా వాడుకునేవారు. ఇత్తడితో పాలిష్ చేసిన పెద్ద పెద్ద ముక్కలు కూడా అద్దాలుగా ఉపయోగించారు, కానీ ఇవి చాలా ఖరీదు. మొట్టమొదటి తయారు చేసిన అద్దాలు చేతి అద్దాలు 1వ శతాబ్దంలో చేసినవి. మొత్తం శరీరం కనబడేలా పెద్ద అద్దాలు వెండితో తయారు చేసేవారు. ఆ తర్వాత యూరోప్ మొత్తం ఇవి విస్తరించాయి. గాజు అద్దం ఉత్పత్తికి చాలా కాలం ముందు పురాతన ఈజిప్షియన్లు లోహపు అద్దాలను తయారు చేసేవారు. రాగి, వెండి, టిన్ మొదలైనవి. సెక్యులమ్ మెటల్. ఇది హైలీ రిఫ్లెక్టివ్ రాగి. దీన్ని కొన్ని శతాబ్దాల వరకు అద్దాల కోసం వాడేవారు. దీన్ని మన భారతదేశంలో మరియు చైనాలో ఎక్కువగా ఉపయోగించేవారు. అనటోలియా, ఇప్పుడు మనం పిలుస్తున్న టర్కీ దేశం. ఇక్కడ కనిపించే అబ్సిడియన్ అద్దాలు క్రీస్తుపూర్వం 6000 నాటివి. అలాగే అంతరించిపోయిన మెసోపోటేమియా దేశంలో పాలిష్ చేసిన రాగి అద్దాలు ఉండేవి. ఇవి క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నుండి ఉన్నాయి. పురాతన ఈజిప్ట్లో 3000 సంవత్సరాల నుండి, దక్షిణ అమెరికాలో పాలిష్ చేసిన రాతి అద్దాలు క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల నుండి ఉన్నాయి. మనకు తెలిసిన ఈ మోడర్న్ అద్దాలు యూరోపియన్ గాజు తయారీదారులు చేసినవి. 15 మరియు 16వ శతాబ్దాలలో స్పష్టమైన గాజు అద్దాన్ని పలుచని ప్రతిబింబ లోహంతో పూసి తయారు చేసేవారు. ఈ రోజు మనం వాడుకుంటున్న అద్దాలు అన్ని క్లియర్ గ్లాస్తో తయారు చేస్తున్నారు. వీటిని ఒకవైపు వెండి లేదా అల్యూమినియం వంటి సన్నని లోహంతో పూతపూస్తారు. మన జీవితంలో ఈ అద్దాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మనం ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేవగానే మన అందమైన మొహాన్ని చూసుకుంటాం. అలాగే వెహికల్లో వెళ్తున్నప్పుడు వెనుక వచ్చే వెహికల్స్ని చూస్తూ జాగ్రత్తగా వెళ్తుంటాం. అలాగే ఇందాక చెప్పినట్టు అంబులెన్స్లకి దారి ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తాం. టెలిస్కోప్లు మరియు మైక్రోస్కోపుల్లో కూడా ముఖ్యమైన భాగాలుగా అవి పనిచేస్తున్నాయి. అద్దం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో ఏదైనా ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బీ సేఫ్.